ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ ద 1857 రెవల్యూట్ 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏంది ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ ద న్యూ రైఫిల్స్. ఆ న్యూ రైఫిల్స్ ఆవుకు పందికోదో తయారు చేస్తున్నారంటే వదంతులు వ్యాపించడంతో ఇది స్టార్ట్ అయింది. కాబట్టి తక్షణ కారణం ఏంది ఇంట్రడక్షన్ ఆఫ్ ద న్యూ రైఫిల్స్. 155 ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 156 అందరికీ తెలుసు కదా, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, వరల్డ్ ఎర్త్ డే, వరల్డ్ వాటర్ డే, వరల్డ్ ఓజోన్ డే. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే June 5th ఫస్ట్ ఆప్షన్ 1కి బి. తర్వాత వరల్డ్ ఓజోన్ డే September 16th 6 కాదు 16th. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ 1B. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే June 5th, వరల్డ్ ఎర్త్ డే వచ్చేసి April 22, వరల్డ్ వాటర్ డే March 22, వరల్డ్ ఓజోన్ డే September 16th. నెక్స్ట్ ద ఫ్రెంచ్ వర్డ్ ఎన్విరానర్ మీన్స్. ఫ్రెంచ్ పదమైనటువంటి ఎన్విరానర్ అనే దాని యొక్క అర్థం ఏంది? నైబర్హుడ్, పొరుగుది అనే అర్థం అనమాట. ఎన్విరానర్ అంటే ఏంది? పొరుగు, నైబర్హుడ్ అనే అర్థం. నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ ఇన్ మెజారిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఫారెస్ట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫారెస్ట్లు ఏంటివి? డెసిడియస్ ఫారెస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? రెడ్ ఇండియన్స్ లివ్ ఇన్ ద కాంగో బేసిన్ అండ్ పిగ్మీస్ లివ్ ఇన్ ద అమెజాన్ బేసిన్. రెడ్ ఇండియన్స్ అండ్ పిగ్మీస్ స్టిల్ లీడ్ ఏ ప్రైమేటివ్ లైఫ్ స్టైల్. ఇది ఆప్షన్ 2 ఒకటే కరెక్ట్ అనమాట. ఆప్షన్ 1 రాంగ్. నెక్స్ట్ ద ఫస్ట్ పర్సన్ టు వోయేజ్ అక్రాస్ ద గ్లోబ్ బై సీ వాజ్. సముద్రం ద్వారా మొత్తం గ్లోబ్నంతా చుట్టూ వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మాజిలాన్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యి వాస్కోడిగామా అనేవారు. వాస్కోడిగామా ఎవరు? ఇండియాకు మొట్టమొదటి సీ రూట్ కనుక్కున్నటువంటి వ్యక్తి వాస్కోడిగామా. ఇక్కడ క్వశ్చన్ ఏంది? వోయేజ్ అక్రాస్ ద గ్లోబ్ బై సీ. సముద్రం ద్వారా మొత్తము గ్లోబ్ అంతా చుట్టి వచ్చిన వాడు ఎవరు? మాజిలాన్. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద కలర్ యూజ్ టు షో ఏ ప్లేస్ విత్ ద హైట్ ఆఫ్ 3000 to 7000 MSL అనే మ్యాప్. హైట్ 3000 నుంచి 7000 MSL చూపించే మ్యాప్లో ఏం కలర్ వాడతారంటే వైలెట్ వాడతారు. ఇక్కడ ఆడ్ వన్ అవుట్ రిసోర్సెస్లో కోలు, సోలార్ ఎనర్జీ, పెట్రోలియము, న్యాచురల్ గ్యాస్. ఈ సోలార్ ఎనర్జీ ఆడ్ వన్ అవుతుంది. ఎందుకంటే కోలు, పెట్రోలియము, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ అయిపోతాయి. సోలార్ ఎనర్జీ అనేది తరిగిపోనేది అనమాట. సో ఆప్షన్ 2 రైట్. నెక్స్ట్ రోస్ ఆఫ్ ట్రీ ఆర్ ప్లాంటెడ్ టు ప్రొటెక్ట్ సాయిల్ కవర్. దిస్ ఈజ్ కాల్డ్. చెట్లని సాయిల్ అనేది కొట్టుకొని పోకోకుండా ఒక వరుసలో ప్లాంట్స్ని చెట్లని ఏమంటారంటే అటువంటి చెట్లను నాటడాన్ని షెల్టర్ బెల్ట్స్ అంటారు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? ఇండియా లైస్ బిట్వీన్ 8 degrees 4 seconds 37 నార్త్ లాటిట్యూడ్స్ 16. దీనికి ఆప్షన్ 1 and 2 రైట్ ఆన్సర్. ఇది 1 and 2. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్? ద ఫస్ట్ కంట్రీ టు డెవలప్ హైడ్రో ఎలక్ట్రిసిటీ వాజ్ నార్వే. ద ఫస్ట్ టైడల్ ఎనర్జీ స్టేషన్ వాజ్ బిల్ట్ ఇన్ ఫ్రాన్స్. యురేనియం ఈజ్ ఫౌండ్ ఇన్ ద మోనజైట్ శాండ్స్ ఆఫ్ కేరళ. 3 ఒకటి ఫాల్స్, మిగతావి కరెక్ట్. నెక్స్ట్ పొలిటికల్ సైన్స్. A resolution on how Independence India Constitution should look like was passed by the Indian National Congress at కరాచీ సెషన్లో. ఇండిపెండెంట్ ఇండియాకు కాన్స్టిట్యూన్స్ కావాలనేసి పాస్ చేసినటువంటి సెషన్ అది కరాచీ సెషన్. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ ఇవి మనకు తెలిసినట్టే సావర్నిటీ, సోషలిజం, సెక్యులరిజం, రిపబ్లిక్. సెక్యులరిజం అంటే ఏంది? రిలీజియస్ ఫ్రీడమ్. సెకండ్కు బి. సెక్యులరిజం అంటే ఈక్వాలిటీ, సోషలిజం, రిపబ్లిక్. సో ఇక్కడ ఏంది? సావర్నిటీ, కంప్లీట్ పవర్ టు టేక్ డెసిషన్. సోషలిజం, మినిమైజింగ్ ఇన్ఈక్వాలిటీస్. సెక్యులరిజం, రిలీజియస్ ఫ్రీడమ్. రిపబ్లిక్, హెడ్ ఆఫ్ ద స్టేట్ త్రూ ఎలక్షన్స్. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చాలాసార్లు రిపీట్ అవుతుంది. గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తాడు? ప్రెసిడెంట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫాల్స్? లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించి ఫాల్స్ ఏంది?
1/3 ఆఫ్ ద మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి 1/3 ఎలక్ట్ అవుతారు, కరెక్టు. 1/3 ఆఫ్ ద మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై ద లోకల్ అథారిటీస్, ఇది కూడా కరెక్టు. 1/12 ఆఫ్ ద మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై ద గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ, ఇది కరెక్టే. 1/12 ఆఫ్ ద మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ రాంగ్, ఇది గవర్నర్ ఆఫ్ ద స్టేట్ కాదు నామినేట్ చేసేది, ప్రెసిడెంట్. సో ఆప్షన్ 4 రాంగ్, కాబట్టి ఆప్షన్ 4 దానికి కరెక్ట్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? ద గవర్నమెంట్ డస్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఇన్ USA. ద గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ రిలీజియస్ అఫైర్స్ వెన్ నెసెసరీ ఇన్ ఇండియా. ఇక్కడ 2 కరెక్టే, 1 and 2. నెక్స్ట్, ఈవీఎంస్ ఆర్ యూజ్డ్ త్రూ అవుట్ ఇండియా ఫస్ట్ టైం ఇన్ ఇయర్. ఏ ఎలక్షన్స్లో? 2004లో ఈవీఎంస్ని వాడినారు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని అనేది 2004 ఎలక్షన్స్లో, అది ఇంపార్టెంట్. ది ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. మన స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు మొట్టమొదటి హెల్త్ మినిస్టర్ ఎవరు? రాజ్కుమారి అమృత్ కౌర్. నెక్స్ట్ స్టేట్మెంట్స్. ద పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ద లోక్సభ అండ్ ద రాజ్యసభ. పార్లమెంట్ అనేది ఏ వివరణలో ఉంటుంది? లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, కరెక్ట్. దెర్ ఆర్ 545 ఎలక్టెడ్ మెంబర్స్ ఇన్ ద లోక్సభ. ఓన్లీ 1 ఒకటే కరెక్ట్, ఎందుకంటే 545 ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, ఓన్లీ 543 ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. 2 మెంబర్స్ను ప్రెసిడెంట్ ఆంగ్లో ఇండియన్స్ను నామినేట్ చేస్తాడు. సో సెకండ్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ 174. ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ కెన్ బి ఫిల్డ్ ఇన్ ద సుప్రీం కోర్టు ఓన్లీ సుప్రీం కోర్టే కాదు, హైకోర్టు, సుప్రీంకోర్టులో ఏ దాంట్లో అయినా వేయచ్చు పిల్లు, కాబట్టి ఆప్షన్ 1 రాంగ్. హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? ప్రజెంట్ ధర్మేంద్ర ప్రధాన్. ఇంపార్టెంట్ చూడండి, ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్, ఆప్షన్ 4. నెక్స్ట్ చూడండి, ఫిషింగ్ అనేది చేపల పెంపకం అనేది దేని కిందకి వస్తుంది అంటే అగ్రికల్చర్ వస్తుంది, అగ్రికల్చర్ అంటే 1కి D. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏదైనా తయారీ ఎక్కడ జరుగుతుంది? ఇండస్ట్రీలో, కాబట్టి సెకండ్ ఆప్షన్ వచ్చేసి A. నెక్స్ట్ బ్యాంకింగ్ అనేది దేనిది? సర్వీస్ సెక్టర్, కాబట్టి థర్డ్ ఆప్షన్కు B. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ గోల్డెన్ ఫైబర్ అని దేన్ని అంటారు? జూట్ అంటారు. గోల్డెన్ ఫైబర్ అని దేన్ని పిలుస్తారు? జూట్, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ద వరల్డ్ విటికల్చర్ ఈజ్ అసోసియేటెడ్ టు. విటికల్చర్ అనే దేన్ని అంటారు? గ్రేప్స్ ద్రాక్ష పళ్ళ పెంపకాన్ని ఏమంటారు? విటికల్చర్ అంటారు. ఫిష్ పెంపకాన్ని ఏమంటారు? ఫిషికల్చర్ లేదా ఆక్వాకల్చర్ అంటారు. ఫ్రూట్స్ వచ్చేసి హార్టికల్చర్. సిల్పాన్స్ వచ్చేసి సెరికల్చర్. మినిమం ఏజ్ లిమిట్ టు డ్రైవ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడపాలంటే మనకు కనీసం ఎంత ఏజ్ ఉండాలో? 25 years ఉండాలి. ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైట్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి ఆస్ట్రేలియా. సో 180 bits కంప్లీట్.